ఆత్మానంద స్వరూపులైన ముక్తిపదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం మనకి క్రియాయోగకు సంబంధించిన దాంట్లో మనం టెక్నిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. యాక్చువల్గా క్రియాయోగం మొత్తంలో టెక్నిక్స్ ఏముండవు, దాంట్లో రెండు విషయాల్లో మటుకే టెక్నిక్స్ అనేవి ఉంటాయి. అయితే మనకి ఈ టెక్నిక్ అంటే తంత్ర అనేటువంటి పదానికి కరెక్ట్ వర్డ్ ఏంటంటే టెక్నిక్. అంటే ఒక గమ్యాన్ని ఒక లక్ష్యాన్ని చేరటానికి ఏదైతే త్వరగా చేరుకునేటువంటి సులువైనటువంటి మార్గం ఏదైతే ఉందో దాన్ని టెక్నిక్ అనేటువంటి పదాన్ని వాడుతున్నాం. ఇక్కడ తంత్ర అనేటువంటి పదాన్ని వాడుతున్నాం. అంటే ఒక పెద్ద రాయి ఉంటే ఆ రాయిని ఒక మనిషి దొర్లించడం అనేది చాలా కష్టమైన విషయం. అదే గనక ఒక రాయిని ఇంకొక చిన్న రాయిని సపోర్ట్గా పెట్టి గడ్డపారతో ఎత్తినట్లయితే ఈజీగా దొర్లించవచ్చు. అదే విధంగా ఇక్కడ కూడా మనం చేరవలసినటువంటి గమ్యం మనకున్నటువంటి కర్మలను తొలగించుకోవటానికి గాను మనం ఇక్కడ టెక్నిక్ అనేది వాడితే చాలా స్పీడ్గా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోగలుగుతాం. దానికి సంబంధించి క్రియాయోగంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి టెక్నిక్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అయితే ఈ టెక్నిక్లో ముఖ్యంగా కేచరీ ముద్ర గురించి చాలాసార్లు చెప్పుకున్నాం. కేచరీ ముద్రకు సంబంధించిన దాంట్లో కూడా 4 క్రియలు ఉంటాయి, లేకపోతే కొంతమంది ఇంకా ఎక్కువ క్రియలు కూడా చెప్తారు, అదేమి ఇబ్బంది లేదు. కానీ మెయిన్గా ఉండేటువంటి అన్ని క్రియల్లో కూడా చాలా ఇంపార్టెంట్ మెయిన్గా ఉండేటువంటి టెక్నిక్ అనేది ఒకటే ఒక టెక్నిక్. ఇది తాళవిక్రియకి సంబంధించి ఫస్ట్ టెక్నిక్ అనేదే చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూనివర్సల్గా అందరూ సాధన చేసేటువంటి వాళ్ళకి కూడా ఈ ఫస్ట్ టెక్నిక్ అనేది కంపల్సరీ. ఈ ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే, ఈ ఫస్ట్ టెక్నిక్లోనే మనకి ఇది నాలుక కింద ఉన్నటువంటి నరం ఏదైతే ఉందో ఈ నరం కట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ నరం మనం నాలికని వెనక్కి మడిచి కొండనాలిక వైపు పోనిచ్చేటప్పుడు మనకి ఈ కింద ఉన్నటువంటి నరం నాలికని వెనక్కి వెళ్ళకుండా కిందకి లాగుతూ ఉంటుంది. కాబట్టి మనకి నాలిక అనేది లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి నాలిక కింద నరం కట్ అవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు యాన్షియంట్ టైమ్స్లో నాలికకి సంబంధించి కట్ చేసేటువంటి విధానాలు మనకి హఠయోగ ప్రదీపికలో కూడా ఉన్నాయి, కాదనేది లేదు. కానీ ఈ రోజుల్లో ఆ పద్ధతి అనేది దానివల్ల నత్తి రావటం, లేకపోతే మాటకి సంబంధించిన దోషాలు ఏర్పడటం, ఇలాంటి ఇబ్బందులు కలగటం వల్ల ఆ పద్ధతిని మానుకున్నారు. దానికి బదులుగా ఈ తాళవిక్రియ అనేది మనకి చక్కగా దాన్ని రీప్లేస్ చేస్తుంది. దానికి సంబంధించి మనం ఈజీవే, ఇంకా ఇబ్బంది లేకుండా కేచరీ పట్టడానికి అనువైనటువంటిది తాళవిక్రియ. ఈ తాళవిక్రియలో మొట్టమొదటి దాంట్లోనే టెక్నిక్ ఉంటుంది. ఈ టెక్నిక్లో దోషం ఉంటే కనుక ఈ కేచరీ పట్టడం అనేది జరగదు. ఒకవేళ పడినా మనకి పూర్వజన్మ సుకృతం ఉండి కేచరీ పడ్డా కూడా టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా లేకపోతే నాలుక అనేది లోపల ఎక్కువ సమయం ఉండదు. 2 నిమిషాలు 3 నిమిషాలు 4 నిమిషాల కంటే కూడా ఎక్కువ ఉండదు. ఎవరైనా సరే కేచరీ పడ్డ తర్వాత కూడా సీనియర్ సాధకులు కూడా తాళవిక్రియ చేసిన తర్వాతే కేచరీ పెడతారు. ఎందుకంటే అది మీరు లోపల కేచరీ పెట్టిన తర్వాత చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, ఎక్కువసేపు కంఫర్టబుల్గా ఉంటుంది. కాబట్టి ఆ కేచరీకి సంబంధించి తాళవిక్రియ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ చేయాల్సిందే, ఖచ్చితంగా చేస్తారు. అయితే దీంట్లో మొదటి దాంట్లోనే ఆ తాళవిక్రియలో నాలిక కింద నరం కట్ అయ్యేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అది మొదటి టెక్నిక్లోనే ఉంటుంది. ఈ మొదటి టెక్నిక్ అనేది అందరికీ కూడా సర్వసాధారణంగా ఖచ్చితంగా చేయాల్సినటువంటిది. ఈ టెక్నిక్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. పర్ఫెక్ట్గా నేర్చుకుంటే కేచరీ ఖచ్చితంగా పడుతుంది. అయితే ఇది మొదటి టెక్నిక్ సంబంధించినటువంటి విషయం. మొదటి టెక్నిక్ నాలిక కింద ఉన్నటువంటి నరం కట్ అవ్వటానికి. అయితే నెక్స్ట్ ఉన్నటువంటి 3 టెక్నిక్స్ కూడా నాలికని బారు చేయటానికి. నాలికకి యాక్చువల్గా బారు అయ్యేటువంటి గుణం అనేది ఉంది. నాలిక అనేది మనకి చిన్నగా ఉన్నా కానీ సాగదీస్తే అది సాగేటువంటి గుణం ఉంది. కానీ కొంచెం టైం తీసుకుంటుంది, సాధనలో కొంచెం వెయిట్ చేయాలి. ప్రాక్టీస్లో మనకి నాలిక అనేది బారు లేని వాళ్ళకి ఈ క్రియలు చేయడం ద్వారా నాలిక అనేది బారవుతుంది. అంటే ఇక్కడ నాలిక కింద నరం కట్ అవటం కామన్గా అందరూ చేయాల్సిందే. నాలిక బారయ్యేటువంటి విషయానికి సంబంధించి నాలిక బాగా బారుగా ఉన్న వాళ్ళకి పెద్ద
అవసరం ఉండదు. కాకపోతే వాళ్ళు కూడా ఖచ్చితంగా చేయాలి, ఇంకా ముందల స్థాయికి అవసరం ఉంటుంది. ఓకే, ఇది కేచరీ ముద్రకు సంబంధించినటువంటి ముఖ్యంగా ఉండేటువంటి ఇది. దీంట్లో మొత్తంలో మిగిలిన క్రియలన్నీ కూడా అందరికీ అర్థమైపోతాయి. ఫస్ట్ టెక్నిక్ అర్థం కావడం అనేది ఇంపార్టెంట్. అది పర్ఫెక్ట్గా నేర్పే వాళ్ళ దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే కొంతమంది కింద వెయిట్ పడాలి, వెయిట్ పడకుండా ఏంటంటే మనం చెప్పేటువంటి దాంట్లో ఖచ్చితంగా నాలికని 3 సెకండ్స్ హోల్డ్ చేయాలి, బయటికి కొట్టిన తర్వాత 2 సెకండ్స్ మళ్ళీ హోల్డ్ చేసి ఉంచాలి. ఇది పర్ఫెక్ట్. ఈ రేషియోలో పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే అప్పుడే మనకి నాలుక కింద ఉన్నటువంటి నరం మీద ఒత్తిడి అనేది పడుతుంది. చాలా మంది తాళవి క్రియలు నోరు తెరవకుండానే చేస్తారు. నోరు తెరవకపోతే మీకు కింద నరం ఎలాగా సాగుతుంది, ఎలా కట్ అవుతుంది. కాబట్టి ఇది పర్ఫెక్ట్గా ఈ టెక్నిక్ అనేది అప్లై చేయడం అనేది ఇంపార్టెంట్. ఓకే, ఇది తాళవి క్రియకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ప్రాణాయామలో కూడా ఇంపార్టెంట్ పిల్లర్ ఏంటంటే క్రియాయోగకి ప్రాణాయామ అనేది చాలా మంది ఏంటంటే కేచరీ ముద్రకు సంబంధించినంత వరకు వాటిలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి సిద్ధుల విషయాలు కానీ, అంతర్ముఖ స్థితి కానీ, సమాధి స్థితి కానీ, రకరకాలైనటువంటి మిరాకిల్స్ విషయాలు చెప్పబట్టి దీని మీద చాలా క్రేజీగా ఉంటారు, చాలా చాలా ఇంట్రెస్ట్ అనేది బాగా చూపిస్తారు. కానీ ప్రాణాయామ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ప్రాణాయామ తర్వాతే తాళవి క్రియ పడి కేచరీ పట్టడానికి చాలా సమయం పట్టొచ్చు. కానీ ప్రాణాయామ టెక్నిక్ అనేది పర్ఫెక్ట్ గా చేయగలిగితే ఇమీడియట్ రిజల్ట్స్ ఉంటాయి, ఎక్కువ టైం ఏం పట్టదు. ఇది అదే లాహిరి మహాశైలు ఒక మాట చెప్తారు, క్రియ చేసే వాళ్ళకి ఏ రోజు కూలి ఆ రోజే ముడుతుంది అనేటువంటి విషయం. కాబట్టి ఇది మీరు ప్రాణాయామ చేస్తే వెంటనే దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉంటాయి. ముక్కు మూసేసుకొని కూర్చున్నాము, ముక్కు మూసేసుకొని ఉంటే మనకి ఎఫెక్ట్ పట్టడానికి ఎంతకాలం పడుతుంది? వెంటనే పడుతుంది. మనం ఒక 10 సెకండ్స్ 15 సెకండ్స్ కూడా ఉండలేము కదా. అలాగే ప్రాణాయామకు సంబంధించినటువంటి టెక్నిక్ పర్ఫెక్ట్గా ఉంటే దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఇమీడియట్గా ఉంటాయి. తర్వాత దీంట్లో మనం మెయిన్గా ఏంటంటే ఈ ప్రాణాయామకు సంబంధించి ప్రిపరేటరీ బ్రీతింగ్స్, బెల్లీ బ్రీతింగ్, ఓషన్ బ్రీతింగ్, ఈ రెండు కూడా ప్రిపరేటరీ. దేనికి? సుషుమ్న ప్రాణాయామ చేయటానికి. అది అర్థం కాక సంవత్సరాల తరబడి కష్టపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రాణాయామ పర్ఫెక్ట్గా రాక. దానికోసం అని చెప్పేసి ఈ బెల్లీ బ్రీతింగ్, ఓషన్ బ్రీతింగ్ అని పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయించుతాం. ఈ ప్రాక్టీస్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ సుషుమ్న ప్రాణాయామ చేయటంలో ఉండేటువంటి ఇబ్బందులు అనేది తొలగించుకోవటం అనేది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఈ రెండు ప్రాక్టీస్లు అయిన తర్వాత మనకి ఈ రెండు కూడా మనకి గొంతు చేసేటువంటి ప్రాణాయామ, పొట్టలో గాలి తీసుకోవాలి, బెల్లీ బ్రీతింగ్, ఈ బ్రీతింగ్స్ చేయించుతాం. ఈ బ్రీతింగ్స్ అనేవి పర్ఫెక్ట్గా అయిన తర్వాత మీరు సుషుమ్న ప్రాణాయామ అనేది మొదలు పెడతారు. ఈ సుషుమ్న ప్రాణాయామ అనేది మోస్ట్ పొటెంటివ్, చాలా చాలా పొటెంటివ్. ఎందుకంటే ఈ సుషుమ్న ప్రాణాయామ ద్వారానే మీ ప్రతి ఒక్క చక్రంలోకి కూడా వెళ్ళి ప్రతి ఒక్క చక్రంలో ఓంకారం వేసుకుంటూ పైదాకా వస్తారు, పైనుంచి కిందకి వెళ్తారు. ఈ పరిస్థితుల్లో ఏంటంటే సుషుమ్న నాడి చక్రాస్ యాక్టివేట్ అవటం, సుషుమ్న నాడి యాక్టివేట్ అవటం, తర్వాత ఈ చక్రాల్లో ఉన్నటువంటి ప్రాణాయామాన్ని చేసేటువంటి ఫోర్స్ను బట్టి ఆ చక్రాల్లో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా వాష్ అవుట్ అవటం, దానికి సంబంధించి ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఉన్నతమైన అనుభూతులు కలవటం, సమాధి స్థితి, అన్నిటికీ కూడా చాలా 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 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాణాయామ. ఓకే, తర్వాత మనం ఇక ఈ రెండేనండి. ఫస్ట్ది తాళవి క్రియ, కేచరీ ముద్ర పట్టడానికి, రెండోది ప్రాణాయామ. ఈ రెండు విషయాలే చాలా ముఖ్యమైన, ఈ రెండు విషయాలే. ఈ రెండిట్లోనే టెక్నిక్ ఉన్నాయి. వస్తే ఇవన్నీ కూడా మహాముద్ర, నాభిక్రియ, జ్యోతిముద్ర, ఇవన్నీ ఎవరైనా చేయగలరు. ఇవన్నీ ఇంకా మిగతాదంతా కూడా ప్రాసెస్ అంతా ఈజీగానే ఉంటుంది. ఏంటంటే కాకపోతే దీంట్లో కూడా పర్ఫెక్ట్గానే నేర్చుకోవాలి, ఎలా చేయాలి ఏంటి అనేది నేర్చుకోవాలి. కానీ రాదు అనేది లేదు, వీటిల్లో పెద్దగా టెక్నిక్ అనేది ఏమీ లేదు. సహజంగా ఒకసారి 2 సార్లు చెప్తే ఇది ఈజీగా అర్థమైపోద్ది. అన్నిటికంటే చాలా కష్టమైంది తాళవి క్రియ, తర్వాత ప్రాణాయామ. కష్టమైంది అని కాదు, ఒక పని చేస్తూ ఉంటే దాంట్లో మనకి ఒక నిపుణత అనేది వస్తుంది, ఆ స్కిల్ అనేది వస్తుంది. ఆ స్కిల్ అనేది వచ్చినప్పుడు ఆ పని చాలా ఈజీ అవుతుంది.
అలాగే దీంట్లో మీరు స్కిల్ని నేర్చుకోవటానికి ఒక డైరెక్షన్లో నేర్చుకొని పర్ఫెక్ట్గా కనుక ఎగ్జిక్యూట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఉన్నతమైనటువంటి ఫలితాలు ఇమీడియట్గా పొందడం జరుగుతుంది. క్రియలో ఎక్కువ సమయం పట్టదండి. వేరే వేరే సాధనల్లో లాగా ఎక్కువ సమయం తీసుకోదు క్రియ. చాలా చాలా స్పీడ్గా మీకు రిజల్ట్ ఇచ్చేది క్రియ. ఎందుకు క్రియ అంటే దాంట్లో మెయిన్గా పొటెన్షియల్గా ఉండేది ప్రాణాయామ, తర్వాత కేచరి ముద్ర. మిగతా అన్నీ కూడా సపోర్ట్. మహాముద్ర కానీ నాభిక్రియ కానీ, మహాముద్ర అనేది మూలాధార చక్రాన్ని, నాభిక్రియ అనేది మణిపుర చక్రాన్ని, ఈ రెండింటిని స్ట్రెంగ్తన్ చేయటం, దాంట్లో ఉన్న నెగిటివ్ తీసేయటం, కర్మలను తొలగించడానికి సంబంధించినవి. జ్యోతి ముద్ర అనేది ఆత్మ దర్శనానికి సంబంధించింది. అక్కడ మీరు విశ్వంతో కానీ ఆత్మతో కానీ మీరు కనెక్ట్ అయ్యేటువంటి విషయానికి సంబంధించి మీ అనుభవాలకు సంబంధించినటువంటి విషయం. ఎవరైనా కానీ క్రియాయోగ తీసుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు పైన ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి. పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.